చివరిలో 100 ఏళ్ల సంఘ చరిత్ర విశిష్టమైనది. నాకు తెలిసి ఆధునిక ప్రపంచ చరిత్రలో ఇలాంటి సంస్థ మరొకటి లేదు. మతం కోసం అంకితమయ్యి జీవన పర్యంతం బ్రహ్మచర్యం పుచ్చుకునేటువంటి వారి మత గురువుల సంస్థలు ఉన్నాయి. లేకపోతే ఉద్రేకంతో దేశమాత శృంఖలాలు తొలగించడం కోసం తాత్కాలికంగా కొన్నేళ్ల పాటు అయినా సరే ఆవేశంతో త్యాగాలు చేసినటువంటి సమాజాలు సంస్థలు ఉన్నాయి. కానీ ఒక దీర్ఘకాలం స్పష్టమైన అవగాహనతో సుదూరంగా ఉన్న లక్ష్యం కోసం తాత్కాలిక ఆవేశం కాకుండా, క్షణికమైన ఉద్రేకం కాకుండా స్పష్టమైన అవగాహనతో వేలాది మంది జీవితాలను త్యాగం చేయటం, అది కూడా నిశ్శబ్దంగా, అజ్ఞాతంగా, ఏమీ ఆశించకుండా, నాకు తెలిసి గత 150 ఏళ్ల చరిత్రలో 1900 సంవత్సరం నుంచి ఇంతవరకు జరగలేదు. ఓ పక్కన త్యాగనిరతి, దీర్ఘకాల లక్ష్యం. ఒక ఆయన ఎప్పుడో చెప్పాడు, వి మస్ట్ సెట్ అవర్ కోర్స్ బై ది ట్వింకిల్ ఆఫ్ ది డిస్టెంట్ స్టార్స్, నాట్ బై ది లైట్స్ ఆఫ్ ది పాసింగ్ షిప్స్. సుదూరంగా ఉన్న నక్షత్రాలను చూసి దారి వెతుక్కుంటాం, కానీ ఈ కంపాస్ అది లేని కాలంలో అడవుడుగా పోయే లాంతర్లను కలబడితే రోజుకి గమ్యం ఉండదు.